ఓం నమో వెంకటేశాయ. సమస్తారి ప్రణాశన సమస్తాపద్ వినాశన గోవింద గోవింద. సర్వతంత్రస్వతంత్రాయ సర్వమంత్రస్వరూపిణే సర్వగంత్రే సర్వధామ్నే శ్రీనివాసాయ తే నమః అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. మనం ముందుగా అనుకున్నట్లుగానే ఈరోజు 8వ స్కంధంలోని 9వ అధ్యాయం 10వ అధ్యాయం ఈ 2 అధ్యాయాల పారాయణ కార్యక్రమాన్ని ప్రధానంగా చేసుకుందాము. ఈ 9, 10 అధ్యాయాల సారాంశాన్ని మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే 9వ అధ్యాయంలో జగన్మోహిని రూపంలో స్వామే వచ్చి అర్హులు కానటువంటి రాక్షసులకి అమృతాన్ని అందనివ్వకుండా అర్హులైన దేవతలకు అమృతాన్ని అందేటట్లు చేశాడు. అమృతం వాళ్ళకి ఉన్నదినట్లుగా అందేటట్లు చేశాడు. ఏదో ఒక్క కేసు రాహువు కేతువు అనేటువంటి కేసు తప్ప మిగతా వాళ్ళెవ్వరూ అనర్హులు అనేవాళ్ళు ఇందులోకి చేరలేదు. అనర్హులకి అమృతం దక్కనివ్వలేదు. అనర్హులు ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళకి ఫలితాన్ని దక్కనివ్వలేదు. అదే 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంత గొప్పగా అమృతమథనం ద్వారా సాధించుకున్నటువంటి అమృతం దేవతలకి పెద్దగా పనికి రాలేదు. దేవతలకి అమృతం ఉన్నా వాళ్ళు అమృతం యొక్క బలంతో ఉత్సాహంతో యుద్ధం మొదలుపెట్టిన రాక్షసుల మాయ అనేది మీదకు వచ్చేసరికి దేవతలు బెబ్బేలెత్తిపోయారు. అప్పుడు మళ్ళీ శ్రీహరే రావలసి వచ్చింది, వచ్చి దేవతలను కాపాడవలసి వచ్చింది. దీన్ని బట్టి తెలియదు ఏంటంటే మనకు కావలసినటువంటి ఫలితాలను ఆ శ్రీహరి ఇస్తాడు, కానీ మనం కోరుకోవలసినటువంటి ఫలితం మాత్రం శ్రీహరి మాత్రమే. పరమాత్మను మాత్రమే మనం కోరుకోవాలి తప్ప మిగతా వేటిని కోరుకున్నా పెద్ద ఉపయోగం లేదు. మిగతావి ఏవి కోరుకున్నా అవి ఉన్నా సరే వేరే రూపంలో ఆపత్తి అనేది దాడి చేయొచ్చు, వేరే రూపంలో ఆపదలు రావచ్చు. వచ్చిన ఆపదల్ని కాచుకోవటానికి మళ్ళీ ఆ స్వామినే మనం స్మరించవలసి రావచ్చు, పరమాత్మనే స్మరించవలసి రావచ్చు. దానికంటే పరమాత్మనే కోరుకోవటం, నాకు పరమాత్మే కావాలి అని కోరుకోవటం అనేది సర్వథా మనకు శరణ్యం. ఈ భావన మనసుల్లోకి రావాలి. కావాలంటే ప్రహ్లాదుని దృష్టాంతంగా పెంచుకోవచ్చు. ప్రహ్లాదుడు పరమాత్మను తప్ప మనసులో ఎవరిని ఉంచుకోలేదు, పరమాత్మను తప్ప ఎవరిని కోరుకోలేదు, పరమాత్మ మీద తప్ప వేరెక్కడా ధ్యాస లేకుండా ఉంచుకోగలిగాడు. అలా ఉంచుకున్న ప్రహ్లాదుడికి ఎన్ని వైపుల నుంచి ఆపదలు చుట్టుముట్టినా సరే రక్షకుడిగా పరమాత్మ నిలిచాడు. కానీ దేవతలు అమృతాన్ని కోరి అమృతం కోసం మథనం చేస్తే అమృతాన్ని ఇచ్చాడు, కానీ మళ్ళీ ఆపద వస్తే మాత్రం దేవతల్ని
తాను అప్పటికప్పుడు వెంటనే రక్షించలేకపోయాడు. దేవతలు మళ్ళీ ప్రార్థిస్తే మళ్ళీ వచ్చి అప్పుడు రక్షించవలసి వచ్చింది. కాబట్టి అమృతం కాదు, మరొకటి కాదు, ఏ ఫలితము ఎవరికీ అక్కర్లేదు. అందరికీ కావలసింది ఆ పరమాత్మను స్మరించుకోవటమే అనేది ఈ 10వ అధ్యాయం యొక్క సారము. ఈ 2 సారాలని దృష్టిలో ఉంచుకుని అమృతం కన్నా మిన్నయైనటువంటి పరమాత్మ భావనను మనం పెంచుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో మనం ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా చేసుకుందాము. మన మనసులలో అలాంటి భావనను తెప్పించవలసిందిగా ఆ భూత భౌతిక జగన్ నిర్మాత అయినటువంటి భక్తజన మానస సరసివృహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఈ 2 అధ్యాయాల 29 + 57 శ్లోకాల పారాయణ కార్యక్రమాన్ని ప్రధానంగా ఈరోజు మనం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే నవమోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ తేన్యోన్యతోऽసురాः పాత్రం హరంతస్త్యక్తసౌహృదాः క్షిపంతో దస్యుధర్మాణः ఆయాంతీన్ దదృశు స్త్రియం. అహో రూపమహో ధామ అహో అస్యానవం వయః ఇతి తే తామభిద్రుత్య పప్రచ్ఛుర్జాతహృచ్ఛయాః. కా త్వం కంజపలాశాక్షి కుతో వా కించికీర్షసి కస్యాసి వద వామోరు మత్సరంతీవ మనాంసినః. న వయం త్వామరైర్దైత్యైః సిద్ధగంధర్వచారణైః నాస్పృష్టపూర్వాం జానీమః లోకేశైశ్చ కుతో నృభిః. నూనం త్వం విధినా శుభ్రూః ప్రేషితాసి శరీరిణాం సర్వేంద్రియమనః ప్రీతిం విధాతుం సఘృణేన కిం. సాత్వం న స్పర్ధమానానాం ఏకవస్తుని మానిని జ్ఞాతీనాం బద్ధవైరాణాం సంవిధత్స్వ సుమధ్యమే. వయం కశ్యపదాయాదాః భ్రాతరః కృతపౌరుషాః విభజస్వ యథా న్యాయం నైవ భేదో యథా భవేత్. ఇత్యుపామంత్రితో దైత్యైః మాయా యోషిద్వపుర్హరిః ప్రహస్య రుచిరాపాంగైః నిరీక్షన్నిదమబ్రవీత్. శ్రీభగవానువాచ కథం కశ్యపదాయాదాః పుంశ్చల్యాం మయి సంగతాః విశ్వాసం పండితో జాతు కామినీషు నయాతి సాలావృకాణాం స్త్రీణాం చ స్వైరిణీనాం సురద్విషః సఖ్యాన్యాహురనిత్యాని నూత్నం నూత్నం విచిన్వతాం. శ్రీశుక ఉవాచ ఇతి తే క్ష్వేళితైస్తస్యాః ఆశ్వస్తమనసోऽసురాः జహసుర్భావగంభీరం దదుశ్చామృతభాజనం. తతో గృహీత్వామృతభాజనం హరిః బభాష ఈషత్ స్మితశోభయా గిరా. యద్యభ్యుపేతం క్వచ సాధ్వసాధువా కృతం మయా వో విభజే సుధామిమాం. ఇత్యభివ్యాహృతం తస్యాః ఆకర్ణ్యాసురపుంగవాః అప్రమాణవిదస్తస్యాః తత్తథేత్యన్వమం సతా. అథోపోష్య కృతస్నానాః హుత్వా చ హవిషానలం దత్వా గో విప్రభూతేభ్యః కృతస్వస్త్యయనాద్విజైః.
यथोपजोषं वासांसि परिधायाहतानि ते कुशेषु प्राविशन् सर्वे प्रागग्रेष्वभिभूषिताः प्राङ्मुखेषु उपविष्टेषु सुरेषु दितिजेषु च धूपामोदितशालायां जुष्टायां माल्यदीपकैः तस्यान्नरेन्द्रकरभोरुरुषद्दुकूल श्रोणीतटालसगतिर्मदविह्वलाक्षी सा कूजती कनकनूपुरशिञ्जितेन कुम्भस्तनी कलशपाणिरथा विवेश तां श्रीसखीं कनककुण्डलचारुकर्ण नासाकपोलवदनां परदेवताख्यां संवीक्ष्य सम्मुमुहुः उत्स्मितवीक्षणेन देवासुरा विगलितस्तनपट्टिकान्ताम् असुराणां सुधादानं सर्पाणामिव दुर्नयं मत्वा जातिनृशंसानां नतां व्यभजदच्युतः कल्पयित्वा पृथक् पङ्क्तीः उभयेषां जगत्पतिः तांश्चोपवेशयामास स्वेषु स्वेषु च पङ्क्तिषु दैत्यान् गृहीतकलशः वञ्चयन्नुपसञ्चरैः दूरस्थान् पाययामास जरामृत्युहरां सुधां ते पालयन्तः समयम् असुराः स्वकृतं नृप तूष्णीमासन् कृतस्नेहाः स्त्रीविवादजुगुप्सया तस्यां कृतातिप्रणयाः प्रणयापायकातराः बहुमानेन चाबद्धाः नोचुः किञ्चन विप्रियं देवलिङ्गप्रतिच्छन्नः स्वर्भानुर्देवसंसदि प्रविष्टः सोममपिबत् चन्द्रार्काभ्याञ्च सूचितः चक्रेण क्षुरधारेण जहार पिबतः शिरः हरिस्तस्य कबन्धस्तु सुधया प्लावितोपतत् शिरस्त्वमरतां नीतम् अजोग्रहमचीक्लृपत् यस्तु पर्वणि चन्द्रार्कौ अभिधावति वैरधीः पीतप्राये मृते दैवैः भगवान् लोकभावनः पश्यतामसुरेन्द्राणां स्वं रूपं जगृहे हरिः एवं सुरासुरगणाः समदेशकाल हेत्वर्थकर्ममतयोऽपि फले विकल्पाः तत्रामृतं सुरगणाः फलमञ्जसापुः यत्पादपङ्कजरजश्रयणान्न दैत्याः यद्युज्यते आसुवसुकर्ममनोवचोभिः देहात्मजादिषु नृभिस्तदसत्पृथक्त्वात् तैरेव सद्भवति यत्क्रियते पृथक्त्वात् सर्वस्य तद्भवति मूलनिषेचनं यत् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे अमृतमथने नवमोऽध्यायः। अथ श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे दशमाध्यायः। श्रीशुक उवाच इति दानवदैतेयाः नाविन्दन्नमृतं नृपा युक्ताः कर्मणि यत्ताश्च वासुदेवपराङ्मुखाः
సాధయిత్వామృతం రాజన్ పాయయిత్వా స్వకాన్ సురాన్ పశ్యతాం సర్వభూతానాం యయౌ గరుడవాహనః సపత్నానాం పరామృద్ధిం దృష్ట్వా తే దితినందనాః అమృష్యమాణా ఉత్పేతుః దేవాన్ ప్రత్యుద్యతాయుధాః తతః సురగణాః సర్వే సుధయా పీతయైధితాః ప్రతిసంయుయుధుః శస్త్రైః నారాయణపదాశ్రయాః తత్ర దైవాసురో నామ రణః పరమదారుణః రోధస్యుదన్వతో రాజన్ తుములో రోమహర్షణః తత్రాన్యోన్యం సపత్నాస్తే సంరబ్ధమనసోరణే సమాసాద్యాసిభిర్బాణైః నిజఘ్నుర్వివిధాయుధైః శంఖతూర్యమృదంగానాం భేరీడమరిణాం మహాన్ హస్త్యశ్వరథపత్తీనాం నదతాం నిస్వనోభవత్ రథినో రథిభిస్తత్ర పత్తిభిः సహ పత్తయః హయాహయైరిభాశ్చేభైః సమసజ్జంత సంయుగే ఉష్ట్రైః కేచిదిభైః కేచిత్ అపరే యుయుధుః ఖరైః కేచిద్ గౌరముఖైర్వృక్షైః వీపిభిర్హరిభిర్భటాః గృధ్రైః కంకైర్బకైరన్యే శ్యేన భాసైస్తిమింగలైః శరభైర్మహిషైః ఖడ్గైః గోవృషైర్గవయారుణైః శివాభిరాఖుభిः కేచిత్ కృకలాసైః శశైర్నరైః బస్తైరేకే కృష్ణసారైః హంసైరన్యే చ సూకరైః అన్యే జలస్థలఖగైః సత్వైః అన్యే జలస్థలఖగైః సత్వైర్వికృతవిగ్రహైః సేనయోరుభయో రాజన్ వివిశుస్తేగ్రతోగ్రతః చిత్రధ్వజపటైరాజన్ ఆతపత్రైః సితామలైః మహాధనైర్వజ్రదండైః వ్యజనైర్బార్హచామరైః వాతోద్ధూతోత్తరోష్ణీషైః అర్చిర్భిర్వర్మభూషణైః స్ఫురద్భిర్విశदैः శస్త్రైः సుతరాం సూర్యరశ్మిభిः దేవదానవవీరాణాం ధ్వజిన్యౌ పాండునందనా వీరమాలాభిः రేజతుర్వీరమాలాభిः యాదసామివ సాగరౌ వైరోచనో బలిः సంఖ్యే సోసురాణాంచమూపతిः యానం వైహాయసం నామ కామగమ్మయ నిర్మితం సర్వసాంగ్రామికోపేతం సర్వాశ్చర్యమయం ప్రభో అప్రతర్క్యమనిర్దేశ్యం దృశ్యమానమదర్శనం ఆస్థితస్తద్విమానాగ్ర్యం సర్వానీకాధిపైర్వృతః వాలవ్యజనఛత్రాగ్ర్యైః రేజే చంద్ర ఇవోదయే తస్యాసన్ సర్వతో యానైః యూథానాం పతయోసురాః నముచిశంబరో బాణః విప్రచిత్తిరయో ముఖః
द्विमूर्धा कालनाभोऽथ प्रहेतिर्हेतिरिल्वलः शकुनिर्भूतसन्तापः वज्रदंष्ट्रो विरोचनः हयग्रीवः शङ्कुशिराः कपिलो मेघदुन्दुभिः तारकश्चक्रदृक्शुम्भः निशुम्भो जम्भ उत्कलः अरिष्टोरिष्टनेमिश्च मयश्च त्रिपुराधिपः अन्ये पौलोमकालेयाः निवातकवचादयः अलब्धभागाः सोमस्य केवलं क्लेशभागिनः सर्व एते रणे रणमुखे बहुशो निर्जितामराः सिंहनादान् विमुञ्चन्तः शङ्खान् दध्मुर्महारवान् दृष्ट्वा सपत्नानुत्सिक्तान् बलभित् कुपितो भृशम् ऐरावतं दिक्करिणम् आरूढः शुशुभे स्वराट् यथा स्रवत्प्रस्रवणम् उदयाद्रिम् अहर्पतिः तस्यासन् सर्वतो देवाः नानावाहध्वजायुधाः लोकपालाः सह गणैः वायुवग्निवरुणादयः तेऽन्योन्यमभिसंसृत्य क्षिपन्तो मर्मभिर्मिथः आह्वयन्तो विशन्तोऽग्रे युयुधुर्द्वन्द्वयोधिनः युयोधबलिरिन्द्रेण तारकेण गुहोस्यत वरुणो हेतिना युध्यत मित्रो राजन् प्रहेतिना यमस्तु कालनाभेन विश्वकर्मा मयेन वै शम्बरो युयुधे त्वष्ट्रा सवित्रा तु विरोचनः अपराजितेन नमुचिः अश्विनौ वृषपर्वणा सूर्यो बलिसुतैर्देवः बाणज्येष्ठैष्यतेन च राहुणा च तथा सोमः पुलोम्ना युयुधे निलः निशुम्भशुम्भयोर्देवी भद्रकाली तरस्विनी वृषाकपिस्तु जम्भेन महिषेण विभावसुः इल्वलः सह वातापिः ब्रह्मपुत्रैररिन्दमा कामदेवेन दुर्मर्षः उत्कलो मातृभिः सह बृहस्पतिश्चोशनसा नरकेण शनैश्चरः मरुतो निवातकवचैः कालेयैर्वसवोमराः विश्वे देवास्तु पौलोमैः रुद्राः क्रोधवशैः सह त एवमाजावसुराः सुरेन्द्राः द्वन्द्वेन संहत्य च युध्यमानाः अन्योन्यमासाद्य निजघ्नुरोजसा जिगीषवस्तीक्ष्णशरासितोमरैः भुषुण्डिभिश्चक्रगदर्ष्टिपट्टिशैः शक्त्युल्मुखैः प्रासपरश्वधैरपि निस्त्रिंशभल्लैः परिघैः समुद्गरैः सभिन्दिपालैश्च शिरांसि चिच्छुदुः गजास्तुरङ्गाः सरथाः पदातयः सारोहवाहा विविधा विखण्डिताः निकृत्तबाहूरुशिरोधराङ्घ्रयः
छिन्नध्वजेश्वास तनुत्रभूषणाः तेषां पदाघात रथाङ्गचूर्णिता तेषां पदाघातरथाङ्गचूर्णितात् आयोधनादुल्बण उत्थितस्तदा रेणुर्दिशः खं द्युमणिञ्च छादयन् न्यवर्तता सृक्सृतिभिः परिप्लुतात् शिरोभिरुद्धूतकिरीटकुण्डलैः संरम्भदृग्भिः परिदष्टदच्छदैः महाभुजैः साभरणैः सहायुधैः साप्रास्तृता भूः करभोरुभिर्बभौ कबन्धास्तत्र चोत्पेतुः पतितश्वशिरोक्षिभिः उद्यतायुधदोर्दण्डैः आधावन्तो भटान् मृधे बलिर्महेन्द्रं दशभिः त्रिभिरैरावतं शरैः चतुर्भिश्चतुरो वाहान् एकेनारोहमुआर्च्छयत् सतानापततः शक्रः तावद्भिः शीघ्रविक्रमः चिच्छेदनिशितैर्भल्लैः सम्प्राप्तान् हसन्निव असम्प्राप्तान् हसन्निव तस्य कर्मोत्तमं वीक्ष्य दुर्मर्षशक्तिमाददे ताञ्ज्वलन्तीं महोल्काभां हस्तस्थाम् अच्छिनद्धरिः ततः शूलं ततः प्रासं ततस्तोमरमृष्टयः यद्यच्छस्त्रं समादद्यात् तत्सर्वं सर्वं तदच्छिनद्विभुः ससर्जाथासुरीं मायाम् अन्तर्धानगतोऽसुरः ततः प्रादुरभूच्छैलः सुरानीको परिप्रभो ततो निपेतुस्तरवः दह्यमानादवाग्निना शिलाः सटङ्कशिखराः चूर्णयन्त्योद्विषद्बलम् महोरगाः समुत्पेतुः दन्दशूकाः सवृश्चिकाः सिंहव्याघ्रवराहाश्च मर्दयन्तो महागजान् यातु धान्यश्च शतशः शूलहस्ता विवाससः छिन्धिभिन्धीतिवादिन्यः तथा रक्षोगणाः प्रभो ततो महाघना व्योम्नी गम्भीरपरुषस्वनाः अंगारान्मुमुचुर्वातैः आहतास्तनयित्नवः सृष्टो दैत्येन सुमहान् वह्निश्वसनसारथिः सांवर्तक इवात्युग्रः विबुधध्वजिनीमधाक् ततः समुद्र उद्वेलः सर्वतः प्रत्यदृश्यत प्रचण्डवातैरुद्धूत तरङ्गावर्तभीषणः एवं दैत्यैर्महामायैः अलक्ष्यगतिभीषणैः सृज्यमानासु मायासु विषेदुस्सुरसैनिकाः न तत्प्रतिविधिं यत्र विदुरिन्द्रादयो नृपा ध्यातः प्रादुरभूत्तत्र भगवान् विश्वभावनः ततः सुपर्णां सकृताङ्घ्रिपल्लवः पिशङ्गवासानवकञ्जलोचनः अदृश्यताष्टायुधबाहुरुल्लसत्
श्रीकौस्तुभानर्घ्यकिरीटकुण्डलः तस्मिन् प्रविष्टे सुरकूटकर्मजा मायाविनेशुर्महिना महीयसः स्वप्नो यथा हि प्रतिबोध आगते हरिस्मृतिः सर्वविपद्विमोक्षणम् दृष्ट्वा मृधे गरुडवाहमिभारिवाहः आविध्यशूलमहिनोदथ कालनेमिः तल्लीलया गरुडमूर्ध्नि पतद्गृहीत्वा तेनाहनन् नृपसवाहमरिं त्र्यधीशः मालीसुमाल्यति बलौ युधिपेततुर्यत् चक्रेण कृत्तशिरसावथ माल्यवांस्तम् आहत्यतिग्मगदयाहनदण्डजेन्द्रं तावच्छिरोच्छिनदरेर्न दतोरिणाद्यः इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे देवासुरसङ्ग्रामे दशमोऽध्यायः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।